హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకి లైక్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే ఏదైతే ఉందో హైలో ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ నిఫ్టీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ 26,000 అయితే మార్క్ అయితే చూసేసింది. అండ్ హై వచ్చి 26,032 వరకు వెళ్ళింది. సో ఈరోజు 63.75 పాయింట్స్తో మంచి బులిష్లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ మనం మిస్ అవుతుంది అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేసినా కానీ ఓవరాల్గా మళ్ళీ క్లోజింగ్ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. అలానే ట్రెండ్ లైన్ అప్ సైడ్ అయితే మాత్రం ఈ ఏరియాలోకి రాలేకపోయింది. ఇక్కడ నుంచి కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయ్యింది. సో అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఎక్సెప్ట్ మిడ్ నిఫ్టీ అన్నీ కూడా గ్రీన్లోనే అయితే క్లోజ్ అయితే అయినాయి. ఇక నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో నిన్న డోజీ తర్వాత ఇవాళ మంచి సాలిడ్గా ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ క్యాండిల్ని కూడా కంప్లీట్గా కవర్ అయితే చేసిందని అయితే చెప్పొచ్చు. బట్ రేపటి క్లోజింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. రేపు కనుక 26,000 దగ్గర కూర్చుంటే సో ఇంకా మనకి నిన్న కూడా అనుకున్నాము ఈవెన్ నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఎటువంటి బేరిష్ సైన్ కూడా మనకి ఇవ్వలేదు అనేసి. సో హోప్ ఆ పాయింట్ అనేది చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో 26,000 దగ్గర కూడా రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యి 15 మినిట్స్ కనుక సస్టైన్ అవుతే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక మనకి 25,900 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం బేరిష్ వ్యూ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఇంట్రాడేలో బ్రేక్ అయితే కనుక దాన్ని బట్టి లెవెల్స్ ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి, బట్ పొజిషనల్గా అయితే ఇప్పటికి ఇంకా మనకి బుల్లిష్ వ్యూనే కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే లైక్ నిన్న మనకి రెడ్ క్యాండిల్ పడినా కానీ ఈరోజు అయితే గ్రీన్ క్యాండిల్ కంటిన్యూషన్. అండ్ ప్రీవియస్ ఏదైతే లో ఏదైతే ఉందో 53,750 సో దగ్గర దాకా వెళ్ళింది కానీ అక్కడ నుంచి మాత్రం క్లియర్ కట్గా మంచి బౌన్స్ అయితే ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉన్నా సరే దెర్ ఈజ్ నో ఫైర్ వర్క్స్ ఇన్ లోయర్ టైమ్ ఫ్రేమ్స్. 5 మినిట్స్లో కావచ్చు, 3 మినిట్స్లో కావచ్చు, పెద్ద హీరో లాగా నిన్న ఏదైతే 20 రూపీస్ నుంచి 180కి వెళ్ళిందో ఫిన్ నిఫ్టీ అలాంటి మూవ్స్ అయితే ఇవాళ ఏమీ ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో నిఫ్టీ కొంచెం బాగా పర్ఫామ్ అయితే చేసిందని చెప్పొచ్చు. సో రేపటికి కనుక మనకి ట్రెండ్ లైన్ పైకి కనుక బ్రేకింగ్ వస్తే కనుక క్లోజింగ్ బేసిస్లో అంటే 54,250 విచ్ ఇస్ దిస్ లెవెల్, ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుతే సో మనం కమింగ్ అప్ డేస్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ న్యూ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 53,750 బ్రేక్ అయ్యేంత వరకు కూడా దీంట్లో కూడా మనం బేరిష్ ట్రెండ్ గురించి మాట్లాడుకోకపోవడమే బెటరు. అండ్ అప్పటి వరకు కూడా పుట్స్ని లైక్ ఇంట్రాడేకి స్కాల్పింగ్కి యూజ్ చేసుకోవచ్చు, కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ యూజ్ చేసే ప్రసక్తే మన ఐడియా కూడా మనం పెట్టుకోవద్దు. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక రేపటికి లెవెల్స్ ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ పొజిషనల్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో చెప్పినట్టు ఈ లెవెల్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక 26,033 అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 days హై, ఈ హై కనుక బ్రేక్ అయింది అనుకుంటే కనుక 26,098 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్. అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 26,147 సెకండ్ టార్గెట్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 26,199గా మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి 1 టార్గెట్ ఫిల్ అయ్యింది అంటే కనుక చాలా ఫాస్ట్గా సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కూడా ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అంటే కనుక ఈ లెవెల్ మనం చూడొచ్చు చాలా వరకు మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యూజ్ అయితే అవుతుంది. 25,946 లెవెల్స్. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అంటే అరౌండ్ ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా కానీ షార్టింగ్కి అయితే వెళ్ళొద్దు ఇమీడియట్గా. ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన స్టాప్ లాసెస్ కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ 15 మినిట్స్లో ఇక్కడ మనకి మార్నింగే కంటిన్యూషన్గా సెల్లింగ్ ప్రెషర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది అనుకుంటే కనుక మనం షార్టింగ్ అయితే చేయొచ్చు. మంచి రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. 25,884 టార్గెట్ 1 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,800 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,724గా అయితే మనకు కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ పెద్దగా మనకి ఇమీడియట్గా బేరిష్నెస్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా మనం చూడొచ్చు.
ఓకే, మనకి బ్రేక్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి అంటే మన లైవ్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈవెన్ ఇక్కడ నుంచి వేసుకున్న ఒక ట్రెండ్ లైన్ వచ్చినా సరే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి అంటే మన లైవ్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఎటు చూసినా సరే ప్రైస్ యాక్షన్ పరంగా కావచ్చు, ప్యాటర్న్స్ పరంగా కావచ్చు, క్యాండిల్ స్టిక్ పరంగా కావచ్చు, మన లైవ్ లెవెల్స్ అన్నిటినీ సాటిస్ఫై అయితే చేస్తుంది. సో డోంట్ ఫర్గెట్ దట్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో ఈరోజైతే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నో బీటీఎస్టీ. రీజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉన్నా సరే లైక్ చిన్న గ్యాప్ డౌన్. ఓకే, ఫస్ట్ మన బీటీఎస్టీ వాళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, నెక్స్ట్ అక్కడ నుంచి కూడా కంటిన్యూగా స్లోగా అప్ సైడ్ వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా మనకి అసలు కొంచెం కూడా ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయితే కాలేదు. అలా అని మంత్లీ ఎక్స్పైరీ టైప్లో ఏమీ లేదు. ఈవెన్ నిన్న ఫిన్ నిఫ్టీలో ఈ క్యాండిల్ ఇచ్చింది, బట్ ఈరోజు అలాంటి సినిమాలు ఏమీ లేకుండా చాలా కామ్గా మ్యూటెడ్గా అయితే అయిపోయినాయి. ఇన్కేస్ ఒకవేళ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయితే కనుక, అంటే 60 to 70 పాయింట్స్ అప్ అయితే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రేపు కంప్లీట్గా ఇదంతా నో ట్రేడ్ జోను 54,196, అలానే 53,998 కూడా నో ట్రేడ్ జోన్స్గా మనకు ఉంటాయి. ఇన్కేస్ ఒకవేళ మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,290 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 54,400 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 54,490. సో ఇక్కడ కూడా మనకి అంతే, ఫస్ట్ టార్గెట్ కనుక ఫిల్ అయ్యింది అనుకుంటే కనుక సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్స్ ఫాస్ట్గా అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే డౌన్ సైడ్కి వస్తే కనుక 53,998. సో ఈ లెవెల్ కూడా మీరు చూడొచ్చు ఎంత క్లియర్ కట్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చాలాసార్లు టెస్టింగ్ అయితే చేసిన లెవెల్. సో ఆల్మోస్ట్ ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 53,998 అఫ్కోర్స్ 54,000 లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే 53,899 ఫస్ట్ టార్గెట్, ఇంకపోతే సెకండ్ టార్గెట్ వచ్చి 53,804 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,699. ఓకే, సో ఒక్కసారి ఓఏ డేటా అనేది చూసేద్దాం. సో ఓఏ డేటాకి వచ్చేసరికి 11.12 lakhs కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 9.64. సో ఇక్కడ మనం గమనించాల్సింది పుట్స్ స్లైట్గా పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ ఒక 2 lakhs చేంజ్ మాత్రమే ఉంది. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్ ఎండ్స్ చూసుకుంటే 3.94 అండ్ 4.44 ఉంది. సో ఇక్కడ వచ్చేసి పుట్స్ హైలో ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా స్లైట్ డిఫరెన్స్ ఒక 46,000 గుడ్ డిఫరెన్స్ అనమాట. ఈ 46,000 మాత్రమే కాంట్రాక్ట్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మంత్లీ 3 months క్వార్టర్లీ చూసుకుంటే కనుక పుట్స్ వచ్చి ఎక్కువ ఉన్నాయి, అంటే విచ్ ఈజ్ సజెస్టింగ్ మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని. అండ్ వీక్లీలో చూసుకుంటే కనుక పుట్స్ వచ్చి డౌన్లో ఉన్నాయి, సో ఇక్కడ వచ్చేసి డౌన్ వెళ్తుంది అనేసి. సో రెండు కూడా ఒక వ్యూలో అయితే లేవు, కొంచెం మిక్స్డ్ డేటాలో ఉందని అయితే మనకు అర్థమవుతుంది. సో రేపటికి వచ్చేసరికి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్గా. సో ఏదేమైనా సరే మన లెవెల్స్ బట్టి మనం వెళ్తే బెటరు. సో డేటా అనేది ప్రైస్తో పాటు మారిపోతుంది ఉంటుంది, బట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ కదా. సో ప్రైస్ అనేది ఇట్స్ లైక్ గాడ్ అనమాట. సో ఆ లెవెల్స్ మనం డ్రా చేసుకున్నాం, ఇవి నో ట్రేడ్ జోన్స్, టార్గెట్ 1, 2, 3 అనేసి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఇంకా వెళ్తే కనుక మనం ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అని ఇవి ఉంటాయి. బట్ డేటా వచ్చేసి ఇక్కడ న్యూట్రల్గా ఉన్న డేటా ఎప్పుడైతే మన లైవ్ లెవెల్స్ దాటినాయో, అంటే లైవ్ లెవెల్స్ అని కాదు, పర్టికులర్గా ఒక లెవెల్ అనేది దాటిందో అప్పుడు కంటిన్యూషన్గా న్యూట్రల్ డేటా కాస్త బులిష్ డేటా అయిపోవచ్చు. అలాగే డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక బేరిష్ డేటా కూడా అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక లెవెల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రైస్ యాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అండ్ దెన్ డేటా కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక సీ యూ ఆల్ ఇన్ ద యూట్యూబ్ లైవ్ at 9 o'clock today. So see you all then. Thank you so much. Hope you like this video. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.